ప్రముఖ సినీ హీరో నారా రోహిత్ శనివారం మోపిదేవిలోని సుప్రసిద్ధ స్వయంభూ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రముఖ సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు ఆహ్వానం మేరకు హీరో రోహిత్ మోపిదేవికి వచ్చారు. ఆయనకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయుడు, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిరువోలు బుచ్చిరాజు, మోపిదేవి నాయకులు రావి నాగేశ్వరరావు, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి రావి రత్నగిరి ఘనంగా స్వాగతం పలికారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు, దేవాదాయ శాఖ అధికారులు, వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముందుగా హీరో రోహిత్ దేవస్థానంలోని స్వామివారి నాగపుట్టలో పాలు పోసి పూజలు చేశారు. నూతన టేకు రథ శిఖరానికి హీరో రోహిత్, మండలి వెంకట్రాం, దాత సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు దంపతులచే బ్రహ్మశ్రీ కొమ్మూరి ఫణికుమార్ శర్మ, గణపాటి నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ, దేవస్థానం ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ అభిషేకాలు జరిపించారు. ఈ సందర్భంగా నిర్మాత అట్లూరి నారాయణరావు బహుకరించిన ₹1,00,00,000 విలువైన నూతన టేకు రథాన్ని రోహిత్ ప్రారంభించారు. అర్చకులు టేకు రథంపై నూతన శిఖర ప్రతిష్ఠ చేశారు. అనంతరం హీరో నారా రోహిత్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు జరిపించారు. ఆయనకు డిప్యూటీ కమిషనర్ శ్రీరామ వరప్రసాదరావు అర్చకులు సత్కరించి స్వామివారి చిత్రపటం ప్రసాదం అందజేశారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా వేద పండితులు వేద మంత్రాల నడుమ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా ఆలయ వేద పండితులు, ఆలయ ప్రధాన అర్చకులు నిర్వహించారు. తొలుత స్వామివారి ఊరేగింపు కార్యక్రమం శేషవాహనంపై నిర్వహించగా, అనంతరం స్వామివారి ఆలయం ఎదురుగా ఎదుర్కోలు ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ ఏడాది జరుగుతున్న సుబ్రహ్మణ్య షష్ఠి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత ప్రత్యేకమైనవని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అన్నారు. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రముఖ సినీ నిర్మాత, హైదరాబాదుకు చెందిన అట్లూరి నారాయణరావు ₹1,00,00,000 పైగా వ్యయంతో నూతన టేకు రథం తయారు చేయించడం, ప్రముఖ గాయని రమ్య బెహ్రా స్వామివారి పవళింపు సేవ కోసం స్కంద జోలాలి గీతాన్ని ఆలపించి స్వామికి అంకితం చేయటం శుభపరిణామం అన్నారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను దేవస్థాన డిప్యూటీ కమిషనర్ శ్రీరామ వరప్రసాద్ నేతృత్వంలో విజయవంతం చేయాలని కోరారు. పోలీస్ అధికారులు, సిబ్బంది భక్తులకు సోదరభావంతో సేవలు చేయాలని సూచించారు.